నీళ్ళు ఆలూరు తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరవనీయులు సోదరులు వైకుంఠం శివప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా వడగుంద మండల కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ తిప్పయ్య గారికి, అదేవిధంగా మండల కార్యదర్శి అయినటువంటి గోవింద్ గౌడ్ గారికి, సింగిల్ విండో చైర్మన్ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డికి, అదేవిధంగా మాడమల్లేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ నాగప్ప గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, పోలీసు వారికి అందరికీ చేతులకి నమస్కరిస్తా ఉన్నాను. ఇందాక తిప్పయ్య గారు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు, వాస్తవాలు మాట్లాడాడు. ఆయన కుటుంబం అన్న తర్వాత ఎన్నో ఉంటాయి కామన్, అవన్నీ ఏ పార్టీలో కాదు అన్ని పార్టీలో ఉంటాయి. అవి మన దాంట్లో కూడా ఉండొచ్చు, అలుగుతారు, పోతారు, వస్తారు, కానీ ఆ పసుపు జెండా నిధులేసి ఎవ్వరు పోరు. ఇది పక్క, ఎవరు పోరు. పోవాలనుకున్న వాళ్ళకి మనసు రాదు. అట్లుంటే ఇట్లాంటి పార్టీ నిలబడదు. ఇక్కడ ఇన్నేళ్లుగా పసుపు మయం ఏముందో తెలియదు, కానీ ఆ రామారావు గారు ఆ రోజు పెట్టింది ఆయన, దానికి ఉన్న విలువనేది ఉందారు. కొందరు ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది, కుతంత్రాలు ఉంటాయి, రాజకీయం అంటేనే అన్నీ ఉంటాయి. కానీ అది కాదు ముఖ్యం. అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడే అందరూ ముందుకొస్తే చాలు. అభివృద్ధి మనకు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం మన ప్రాంతం. అందులో ముఖ్యంగా వడగుంద బార్డర్లో ఉండడం వల్ల మనము అభివృద్ధికి నోచుకోక సిగ్గుసేటుగా భావిస్తున్నాం. మనం ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉన్నా కూడా ఆదోన్ నుంచి డడాపురం మీద ఇప్పటికీ ఆ రోడ్డే వదిలేసిన మరిచేసాం. ఏమైతే 3 ఏళ్ళు ఉంటుందని. అది ఇప్పుడు సాధ్యమైంది. అది ఏ ప్రభుత్వంలో సాధ్యమైంది? తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యమైంది. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఇన్ఛార్జి వల్ల, వైకుంఠం జ్యోతి వల్ల సాధ్యమైంది. ఇవి ఒకటే కాదు, ఈరోజు కేవలము అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తే ఎన్నికల్లో సునాయాసంగా మనం అనుకున్నామే. ఏదైతే స్థానిక ఎన్నికల్లో 5కు 6 ఎంపీటీసీలు, ఎంపీపీలు, 6కు జెడ్పీటీసీలు ఖచ్చితంగా వస్తాయని నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అధినేతను చూస్తారు, ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ను చూస్తారు, తర్వాత అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పట్టం కట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నీ విభేదాలు అవన్నీ సర్దుకుంటాయి. కూర్చొని మాట్లాడాలి, అడగండి. ఎవరికైనా అడిగే హక్కు ఉంది కాబట్టి ఏదైనా అడగొచ్చు, తప్పలేదు దాంట్లో. అది ఎలా చేయాలనేటువంటిది పెద్దలు కూర్చొని మాట్లాడతారు. తప్పప్పులు సరిదిద్దుకోవాల్సిన తప్పదు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈ పార్టీ ఇచ్చిపెట్టకపోతే నీకున్న సీనియారిటీ పోతుంది, నీకున్న విలువ పోతుంది, నీకున్న పరపతి పోతుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేసి పార్టీ కోసం, పార్టీ పటిష్టత కోసం, పార్టీ అభివృద్ధి కోసం చేస్తే ఈరోజు మనం చేసుకుంటూ పోయినామంటే ఒక సిస్టమ్తో చేస్తే అది ఖచ్చితంగా వస్తుంది. సిస్టమ్ చూస్తే తెలుస్తుంది. అక్కడ చూస్తున్నారా, సిస్టమ్ మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది సిస్టమ్ అంటారు. అంటే ఏముంది ఊర్లో, ఏం చేసాం, ఇక్కడ ఏం కావాలనేటువంటిది ఆలోచన చేసే నాయకుడు దొరికితే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వచ్చారు కూడా, దానికోసం పాటుపడతారు అన్నటువంటిది. అభివృద్ధి లేకపోతే ఈరోజు మనమే కాదు, ఈరోజు ఎన్నికలు చూడండి, రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఎన్నికల్లో పక్కలో తెలంగాణలో ఈరోజు గద్వాల్లో ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఓడిపోయి కొత్త పార్టీ ఏదో బిఎస్ ఏదో రాష్ట్ర ఏదో ఉంది, అది 10 బీఆర్ఎస్ 10లో 8 అది గెలుచుకొని 2 ఒకటి కాంగ్రెస్కి ఇచ్చారు, 1 బీఆర్ఎస్కి ఇచ్చారు. అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది, అభివృద్ధి చేస్తాం. మనకి అలాంటి దృష్టి మనకు రాదు. అది వేరే, ఇది వేరే. నేను ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 100% ఇక్కడ 100% అందరూ న్యాయం చేయడానికి తపనతోటి ఈరోజు కొన్ని ఏళ్ల తర్వాత మేము వడగుందలో మోడల్ స్కూల్ కోసం అప్పుడు చాలా ప్రయత్నం చేస్తాం 10 ఏళ్ల కింద. ఈరోజు అది ఫలించి ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చింది వైకుంఠం జ్యోతి గారు. ఈరోజు దానికి ఇప్పుడే ఇందాక చెప్పాము, అందరికి ప్రసాదానికి వాళ్ళకి చెప్పాము, 2 ఎకరాల భూమి దాతలు కూడా వచ్చారు. అది వడగుందలో ఉన్నటువంటి స్పెషల్. ఎక్కడ దొరకదు అలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి ఇక్కడ ఈ మండలంలో. దాన్ని చేసుకుని వాడుకునే వాళ్ళు కావాలి, అవకాశాన్ని వాడుకునే వాళ్ళు కావాలి. అలాంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇదొకటే కాదు, ఈరోజు కోట్లాను కోట్లు ఈరోజు డబ్బులు గ్రామాల్లో కూడా వస్తున్నాం. ఈరోజు ఇదొకటే కాకుండా ఇంకా అన్ని రోడ్ల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు కాబట్టి మోడల్ స్కూల్ ఒకటే కాదు, ఈరోజు ఇంకా చాలా ఏది కావాలంటే మర్చిపోయాను. ఇంకోటి, గతంలో ఒక అర్జీ తీసుకుపోయాను నేను, అప్పుడు ఇంకా అక్క వారికి ఇంకా ఇన్ఛార్జి రాలేదు.
నిమ్మల రామనాయుడు అన్న మాకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను తీసుకొని పోయి ఒకే చిన్న అర్జీ హై స్కూల్ నుంచి తీసుకొని పోయి బైఫర్కేషన్ కోసం నా కళ డ్రీమ్ అది ఒక 20 ఏళ్ళ నుంచి హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్ వేరే జెంట్స్ హై స్కూల్ వెంటనే శాంక్షన్ అయ్యి ఈరోజు వచ్చింది. అది కూడా మీ అందరి ముందు చెప్పడం నేను అది తెలుగుదేశంకు ఉన్నటువంటి ప్రతిభ, తెలుగుదేశంకు ఉన్నటువంటి స్పెషల్. అది అనుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళకి అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి చేసినటువంటి వ్యక్తి ఆయన గురించి మీకు తెలియదు. రాజకీయం అంటే మనకందరికి మాట్లాడే విషయాలు కదా, మాట్లాడకపోవచ్చు కానీ పని చేసి చూపిస్తే చాలు, అది జరుగుతుందనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి మరొకసారి 2 చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్, జై ఎన్టీఆర్.